అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారినరు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు. వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇలా మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినాం లోపలికి ఇవాళ. కానీ మరొక్కసారి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను, బీజేపీ కాంగ్రెస్ ఒకటే మరొక్కసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నిన్న నా మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్, ఇలా అతి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. స్పీకర్ గారికి ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పీకర్ గారు స్పందించిండ్రు. దాని మీద ఎండోర్స్ కూడా చేసిండ్రు. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఫైల్ పుటప్ చేయండి, వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందించినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం